అది ఓ ప్రభుత్వ పాఠశాల. క్రమశిక్షణ, సమయపాలన పాటించే ఆ పాఠశాల ఉపాధ్యాయుల ఆలోచనలకు గ్రామస్తుల సహకారం కూడా తోడవడంతో అద్భుతాలను సాధిస్తోంది. మండలంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. విద్యార్థులకు ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా ఆహ్లాదాన్ని కూడా పంచుతోంది. అక్షరాలు నేర్పే పాఠశాలలో ఆరోగ్యం, ఆహ్లాదం పంచడమేమిటని అనుమానం రావచ్చు. అసలు విషయం తెలియాలంటే ఇది చూడండి. ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్గూడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో బడి తోటను ఏర్పాటు చేశారు. గత 5 సంవత్సరాల నుండి ఇక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి బడి తోటను సంరక్షిస్తూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. మొదట మేము వచ్చినప్పుడు స్థలం లేకుండే, గ్రామస్తులు 3,50,000తోని 200 నుండి 100 ఫీట్ల వెడల్పుతోని స్థలం కొనియడం జరిగింది. అప్పుడే మేము స్టేజు, ఈ పండ్ల మొక్కలు, మళ్ళీ కిచెన్ గార్డెన్, డ్రింకింగ్ వాటర్ ఇలాంటి ఫెసిలిటీస్ చేసుకోగలిగినాం మేము. ఈ తోటలో బీరకాయ, సొరకాయ, చిక్కుడు, టమాటా, వంకాయ వంటి కూరగాయలతో పాటు కొత్తిమీర, మెంతి, కరివేపాకు వంటి ఆకుకూరలను కూడా పెంచుతున్నారు. ఇంకా నిమ్మ, ఉసిరి, బొప్పాయి, జామ, అరటి వంటి వివిధ రకాల పండ్ల చెట్లతో పాటు బంతి, చేమంతి, మందారం ఇంకా పలు రకాల పూల మొక్కలను కూడా పెంచుతున్నారు. తొలుత పాఠశాలకు సరైన స్థలం లేకపోవడంతో గ్రామస్తుల సహకారంతో సువిశాలమైన స్థలంలో పాఠశాలను ఏర్పాటు చేసి అందులో ఈ బడి తోటను కూడా సుందరంగా తీర్చిదిద్దారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగన్న ప్రత్యేక చొరవ తీసుకుని మొక్కలకు నీళ్లు పట్టడం సహా మొక్కల సంరక్షణకు అవసరమైన పనులను ప్రతిరోజు దగ్గరుండి చూసుకుంటున్నారు. రకరకాల పూలు, పండ్ల చెట్లతో పాఠశాల ఆవరణ అందంగా కనిపించడమే కాకుండా వచ్చిన వారికి ఆహ్లాదాన్ని కూడా పంచుతోంది. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగన్న జాతీయ స్థాయిలోనూ అవార్డును అందుకున్నారు. ఇదిలా ఉంటే ఈ బడి తోటలో పండించిన కూరగాయలు, ఆకుకూరలను మధ్యాహ్నం పాఠశాలలో విద్యార్థులకు అందించే భోజనంలోకి ఉపయోగిస్తున్నారు. ఎలాంటి రసాయన ఎరువులు, మందులు వాడకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో ఈ బడి తోటలో సాగు చేస్తున్న కూరగాయలు, ఆకుకూరలతో విద్యార్థులకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. అయితే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలోకి మంచి స్వచ్ఛమైన పౌష్టికాహారాన్ని అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇలా బడి తోటల పెంపకానికి శ్రీకారం చుట్టారు. పూర్తిగా సేంద్రియ ఎరువులను వినియోగించి కూరగాయలు, ఆకుకూరలను పండిస్తున్నారు. 2017వ సంవత్సరంలో అప్పటి జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ ఆలోచన మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో, ముఖ్యంగా విశాలమైన మైదానాలు, ప్రహరీ గోడలు ఉన్న పాఠశాలల్లో ఈ బడి తోటల పెంపకానికి శ్రీకారం చుట్టారు. సో గ్రామస్తులందరికీ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. మరి ఇక్కడ పెంచేటటువంటి పండ్ల మొక్కలు మామిడి, జామ, నిమ్మ, దాని తర్వాత ఆరెంజ్, మళ్ళీ సపోటా ఉంది. ఇలాంటి పండ్ల మొక్కలు మేము పెంపు చేస్తున్నాం. అలాగే కిచెన్ గార్డెన్ కింద వంకాయలు, దాని తర్వాత చిక్కుడుకాయ, దాని తర్వాత కరివేప మరియు సోరకాయ మొక్కల్ని మేము పెంచుతున్నాం ఇక్కడ. మళ్ళీ అలాగే పూల మొక్కలు వచ్చినట్లయితే చామంతి, మందారము, మల్లె, గులాబీ ఇలాంటి మొక్కల్ని కూడా, పూల మొక్కలు కూడా మేము పెంచడం జరుగుతుంది.